ఇచ్చినటువంటి స్పీకర్ సార్ గారికి థ్యాంక్స్ చెప్తూ రైతులకు సంబంధించి మరి ఇప్పుడే ఒక గంట కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1,50,000 రుణానికి సంబంధించి డబ్బులు రైతుల అకౌంట్లలో వేయడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం, మాది రైతు ప్రభుత్వం. అధ్యక్ష, రైతును రాజును చేయాలన్నదే మా సంకల్పం. మరి వాళ్ళ బడ్జెట్లో రైతులకు సంబంధించి 72,659 కోట్లను ఇవాళ బడ్జెట్లో పెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇవాళ రైతులకు ఏకకాలంలో 31,000 కోట్ల రుణమాఫీని చేయడం కోసం గట్టి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి గౌరవశ్రీ బట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 2,500 కోట్ల వరకే మరి 2022-23లో బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇవాళ దాదాపు 2,90,00,000 కోట్ల బడ్జెట్లో దాదాపు 25% పైసలకు మరి రైతులకు కేటాయించడం అనేది ఇదొక చరిత్ర. దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడం కోసం మరి ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం, ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉండడం, ఆనాడు రైతులకు మాట ఇచ్చి ఆ మాట తప్పద్దని చెప్పి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 మాసాలల్లా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళ 2వ విడత కూడా రైతులకు రుణమాఫీ చేసి రాబోయే ఆగస్టు మాసంలో మిగతా 3వ విడతల 2 లక్షల రుణమాఫీతోని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అదే కాకుండా మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మరి ఎన్నికల ముందు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు 5 విడతలలో రైతులకు రుణమాఫీ చేసింది. రైతులకు రుణమాఫీ చేస్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి 2014-2018 రుణమాఫీతోని రైతులకు ఎక్కడ కూడా అధ్యక్ష కనీసం వడ్డీ కూడా మాఫైనటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా 2018 చెప్పిన మేము మళ్ళీ అధికారం ఇవ్వండి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీకు పెద్ద ఎత్తున ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2018 నుండి 23 ఎన్నికల వరకు కాలయాపన చేసి 2023 ఎన్నికల వరకు కాలయాపన చేసి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోను ఆనాడు మరి ఎన్నికలకు 3-4 నెలల ముందు రుణమాఫీ చేస్తే కనీసం అవి వడ్డీ కూడా సరిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులకు వెళ్ళి ఇవాళ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తామని చేస్తే ఇవాళ కొంతమంది సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, నిన్న మొన్న అవతల ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ వడ్డీ మాఫీ చేయాలి, ఇక్కడ వడ్డీ మాఫీ చేయాలి. వడ్డీ మాఫీ అయింది అధ్యక్ష. వాళ్ళు సభను తప్పుదో పట్టించి రైతులను ఏదో అయోమయానికి గురి చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ మా దగ్గర ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం
అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అక్కడ మా నియోజకవర్గంలో శ్రీరాంపూర్ మండల హెడ్ క్వార్టర్ అధ్యక్ష శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆరెల్లి లింగయ్య అనే రైతు గ్రామం శ్రీరాంపూర్ మండల శ్రీరాంపూర్ తనకు 35,000 లోన్ ఉన్నాయి అధ్యక్ష 35,000 లోన్ ఉంటే 2014-18 మధ్యలో 5 విడతలలో రుణమాఫీ జరిగింది 35,001 రూపాయి అధ్యక్ష అది ఓను మిగతా మళ్ళీ 26,224 రూపాయలు ఆ రైతుకు మళ్ళీ బ్యాంకులో అట్లే ఉంది అంటే రైతుకు అయింది ఎంత అంటే 8,770 రూపాయలే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుకు రుణమాఫీ జరిగింది 2014-18లో ఇంకా 2018-23లో చెప్తే అసలు ఏ రైతుకు రుణమాఫీ జరగలే అదొక ఫేక్ అది ఒక ఏంటంటే అదొక మోసపూరితమైనటువంటి రైతు రుణమాఫీ తప్ప ఏ రైతు కూడా ఎక్కడ కూడా రుణమాఫీ జరగలే ఇవాళ మరి రైతు గల్లెగిరేసుకొని రైతు ధైర్యంగా ఇవాళ రుణమాఫీ చేసిన ఈ ప్రభుత్వానికి మరి అండగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ రైతులకు మరి ఇంత మోసం గతంలో ఎన్నడూ జరిగినటువంటి చరిత్ర లేదు అధ్యక్ష అదే కాదు ఇవాళ మరి దాంతో పాటు ఏదైతే ఇవాళ పంట బీమా కానీ రైతులకు పంట బీమాకు సంబంధించి 2019 సంవత్సరంలో మరి పంట బీమా బంద్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆనాటి నుండి ఈనాటి వరకు 2023 సంవత్సరం వరకు ఎక్కడ రైతు బీమా ఊసే ఎత్తలే ప్రభుత్వం ఎక్కడ కూడా రైతు పంట నష్టపోతే అకాల వర్షం వచ్చినా రైతు ఏదైనా వివిధ కారణాలతోని పంట పాడైపోతే పంట నష్ట పరిహారం రాలేదు రైతుకు ఆనాడు 2009-14 కానీ 2004-9లో కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రైతుకు పంట అకాల వర్షాలు వచ్చినా ఇతరాతర కారణాలతోని పంట నష్టపోతే రైతులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా పెద్దపల్లి జిల్లాలోనే మొన్నటికి మొన్న ఏదైతే ఎలక్షన్లు సంవత్సరం 6 నెలలు ఉండగా మరి అప్పున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాం నష్టపరిహారమైనటువంటి రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్తే మా జిల్లాల అకాల వర్షం పడితే పెద్దపల్లి కానీ రామగుండం కానీ మంతిని కానీ ఈ రాష్ట్రం ఉదాహరణ చెప్తా ఉన్న అధ్యక్ష కేవలం 21,000 మంది రైతులకు నష్టపరిహారం రావన్న కేవలం 6,000 మందికే మరి రైతులకు నష్టపరిహారం వచ్చింది ఇదే కాకుండా మరి అదే విధంగా ఏదైతే ఇవాళ రైతులకు సంబంధించి మరి రైతులకు గిట్టుబాటు ధర విషయంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2004-9-14 మధ్యలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐకేపీ కేంద్రాలు తీసుకొచ్చి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండాలని చెప్పి అధ్యక్ష ఆనాడు మరి దళారుల చేతిలో మోసపోవద్దని చెప్పి రైతులకు ఆనాడు నష్టం జరగద్దని చెప్పి రైతులకు ఆనాడు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల ద్వారా ఆనాడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది ఇవాళ ఏముంది అధ్యక్ష 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాటి నుండి మొన్నటి వరకు మా పెద్దపల్లి నియోజకవర్గం చూసుకున్నా పెద్దపల్లి జిల్లా చూసుకున్నా ఈ రాష్ట్రంలో చూసుకున్నా ఆనాడు ఒక గింజ కటింగ్ లేకుండా రైతుల దగ్గర ప్యాడీ కొనుగోలు జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017-18లో ప్రారంభమై 2023 వరకు దాదాపు 6 సంవత్సరాలు యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో ఇష్టానుసారంగా మా ప్రాంతంలో ఇష్టానుసారంగా 5 కిలోల నుండి వడ్లు కటింగ్ ప్రారంభమై 10 కిలోలు 12 కిలోలు 15 కిలోల వరకు ఒక రైతు దగ్గర వడ్లు కటింగ్ చేశారు అంటే ఇవాళ రైతు బందే సర్వరోగ నివారణ రైతులకు ఇది ఇస్తే చాలు అని చెప్పి ఆనాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అప్పున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అప్పున్నటువంటి ప్రభుత్వం పెద్దలు కానీ ఆనాడు పాలాభిషేకాలు చేసుకొని ఉత్సవాలు చేసుకున్నారో రైతుల పుట్టగొట్టిన అధ్యక్ష ఆనాడు మా ప్రాంతంలో చూసుకుంటే అది రాష్ట్రం అంతా ఉంది ముఖ్యంగా మా ప్రాంతంలో చూసుకుంటే రైతులకు సంబంధించి 3.5 ఎకరాలల్లో 100 క్వింటాల వడ్డు పండుతాయి అధ్యక్ష 3.5 ఎకరాల 100 క్వింటాలు అంటే దాదాపు ఆవరేజ్లా 10 నుండి 12 కిలోలు కటింగ్ పెట్టారు 10 కిలోలు కటింగ్ అయినా ఒక రైతుకు 100 క్వింటాలకు 10 క్వింటాల వడ్లు 10 క్వింటాలు అంటే
10 రౌండ్ల 20,000 రూపాయలు. 20,000 రూపాయలు అంటే ఒక్క రైతుకు 20,000 రూపాయలు అంటే 3.5 ఎకరాల పొలంలో 20,000 నష్టపోయిందంటే రైతు బంధు పడ్డా కూడా మరి ఆ రైతుకి ఏం ఉపయోగం లేదు. అదే పంట నష్టపోయినా కూడా రైతుకి ఎలాంటి సహకారం లేదు ప్రభుత్వం నుంచి. ఈ రకంగా రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి రైతులను అనేక రకాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మొన్నటికి మొన్న చెప్తా ఉన్నారు రైతులకు వడ్డీ పడతలేదు, రైతులకు ఇట్లా ఉంది, రైతులకు అట్లా ఉందని చెప్పి. ఇలా రైతుల పక్షాన మీరు ఏ ముసలి కన్నీరు గార్చినా, మీరేమో ఏ విషయం చెప్పినా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీ ఆలోచన అంతా ఒకటే ఆలోచన. ఇంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో రకంగా నెపం నెట్టి ఏదో రకంగా బురద తల్లి ఇవాళ రైతులకు ఏం జరుగుతలేదు, ఈ ప్రభుత్వ పనితీరు బాగలేదు, రైతుల పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి కరెక్ట్ లేదనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతులకు ఆనాడు ఏం ఒరిగిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏదైతే మా సోదరులు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక గొప్ప రైతు. గత 40-50 సంవత్సరాల నుంచి మరి అనేక ఈ రాష్ట్రంలో ఎవ్వరు వేయనప్పుడు మరి వాళ్ళ వ్యవసాయ భూమిలో పంటలు వేసుకొని మంచి పంటలు మరి సాగు చేసి మంచి పంటలు తీసినటువంటి ఒక గొప్ప రైతు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి కావడం ఈ రాష్ట్ర రైతుల అదృష్టం అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ మొన్న ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి. ఇవాళ మనం విదేశాల నుంచి వెళ్ళి ఫామ్ ఆయిల్ ఇవాళ ఎగుమతి చేసుకుంటా ఉన్నాం, దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అటువంటిది ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక దూరదృష్టితోని ఇవాళ కాదు 30 సంవత్సరాల కిందనే మరి ఖమ్మం జిల్లాలో వారి ప్రాంతంలో ఫామ్ ఆయిల్ తోటలు పెట్టడం జరిగింది. మొన్న మరి మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏదైతే ఫామ్ ఆయిల్ తోటలు మా దగ్గర ఏదైతే ఎంకరేజ్ చేద్దాం, మీ దగ్గర కూడా ఫామ్ ఆయిల్ ఉత్పత్తి కావాలని చెప్పి మరి మా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మా దగ్గర మరి ఫామ్ ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి ఫ్యాక్టరీని కూడా నెలకొల్పడం జరిగింది. అదే కాకుండా అధ్యక్ష ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి. మరి ఏదైతే ఇవాళ రైతులకు సంబంధించి మరి ఇవాళ ఒక చిన్న సూచన, ఎందుకంటే సభ్యులకు కొంతమందికి అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారో లేక మాట్లాడుతున్నారో తెలియదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరికైతే రైతుకు రుణమాఫీ జరుగుతూ ఉందో జరిగేటువంటి ప్రతి రైతుకు వడ్డీతో సహా ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. అందులో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు. కావాలంటే మీరు ఏ బ్యాంకుకి వెళ్ళైనా మీరు ఆ బ్యాంకులో కూర్చొని లెక్కలు చూసుకోవచ్చు. ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో డిసెంబర్ ఏదైతే 2023 డిసెంబర్ కట్ ఆఫ్ డేట్ ఉందో ఆ తర్వాత జరిగేటువంటి ఏదైతే ఈ 4-5 మాసాలకే వడ్డీ తీసుకొని మళ్ళీ ఆ రైతు రుణమాఫీని మళ్ళీ 1,00,000 లక్ష, 1,50,000 1,50,000, 50,000 50,000, 2 లక్షలు 2 లక్షల ఈ ప్రభుత్వం రైతులకు రుణాలు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పేది ఎట్లుందంటే మాట్లాడేటప్పుడు మొత్తం రైతులకు ఎక్కడ అసలు రైతు మొత్తం మిత్తంతా రైతులే కట్టుకున్న విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాదు అధ్యక్ష, మరి గతంలో ఏదైతే అప్పున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు ఇక్కడటువంటి ప్రతిపక్ష నాయకులు మరి పక్కపక్కనే కూర్చున్నారు 2 పార్టీల నాయకులు. ఆనాడు వరి పెట్టద్దు అన్నారు, వరి పెడితే ఊరి అన్నారు, సన్నవాట్లు పెట్టద్దు అన్నారు, సన్నవాట్లు ఓసారి దొడ్డు వాట్లద్దు, సన్నవాట్లు పెడితే లాభదాయకంగా ఉంటుంది పంట అని చెప్పారు. పత్తి పెట్టద్దు, పరేషాన్ కావద్దు, అసలు పత్తి బయట పోయే పరిస్థితి లేదన్నారు. మళ్ళోసారి అప్పున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన ఏషియా ఖండంలోనే మన పత్తికి మంచి ధర ఉంది, మన ఏషియా ఖండంలోనే మన నాణ్యమైన పత్తి పెట్టాలని చెప్పారు. ఇట్లా రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ చేసి ఇక రైతులను కొనుగోలు విషయంలో అయితే ఆనాడు ఎఫ్సీఐకి సంబంధించి ఇక్కడటువంటి మా సోదరులు ఉన్నారు, బీజేపీ సోదరులు. ఏమైనా మాట్లాడితే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇవాళ కేంద్రంలో ఉన్నారు, మరి కేంద్రం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏం ఒరిగింది, రైతులకు ఏమొస్తా ఉంది కేంద్రం చెల్లి అనేటువంటి విషయం కాదు. ఆనాడు రెండు పార్టీల నాయకులు ఇద్దరు ప్రభుత్వంలో ఉండి ఆనాడు రోడ్ల మీద పడి రైతులను కన్ఫ్యూజ్ చేశారు, రైతులను అనేక రకాలుగా ఇబ్బంది చేశారు. ఓ టైంలో రైతులను అసలు పంటే పెట్టద్దు, మీరు మీ పంట మీ ప్యాడీ మేము కొనలేం, మాతోని కాదు మేము తీసుకోమని వీళ్ళు, మేము కొనలేమని వాళ్ళు. దాంతో చాలామంది రైతులు పంట పెట్టకుండా మరి ఆనాడు జాప్యమై 30-40% రైతులు ఆనాడు
మరి పొలాలు వేయకుండా వేరు. ఇటువంటి జరిగిన అధ్యక్ష, నేను ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఈ దేశంలోనే 29 రాష్ట్రాలలో, మనది 29వ రాష్ట్రం, ఎక్కడ జరగని విధంగా ఎత్తున ఇంత గొప్పగా రైతు రుణమాఫీ జరిగిందంటే మీరు ఇవాళ హర్షించాలి. ఇవాళ మీరు ప్రభుత్వానికి అభినందన తెలపాలి. ఎందుకంటే ఇవాళ రైతు లేనిదే రాజ్యం లేదు. ఇవాళ రైతు మంచిగా ఉంటే ఇవాళ మన ప్రాంతాలు బాగుంటాయి. రైతు బాగుంటే మంచి పంట పండితే మన ప్రాంతాలు అన్ని వ్యాపారాలు కూడా మన బ్రహ్మాండంగా నడుస్తాయి. అటువంటిది ఇవాళ మనం రైతుల విషయంలో రాజకీయం చేయడం తగది. రైతుల విషయంలో అది ఏ ప్రభుత్వం అన్నా ఏ పార్టీ అన్నా ప్రభుత్వంలో ఉండొచ్చు, కానీ రైతుల విషయం వచ్చే వరకు మన ఏ ప్రభుత్వం ఏ పార్టీ అన్నా ప్రభుత్వంలో ఉండాలి. దానికి సంపూర్ణంగా సహకారం చేయాలి. ఏదైనా విషయం ఉంటే ఇవాళ రైతులకు సంబంధించి మరి ఇంతకుముందే మా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ₹1,00,000 రుణాలు తీసుకున్నప్పుడు 17,000 మంది రైతులు ఇంకా రైతు రుణమాఫీ జరగకుంటున్నారు. అందులో కొంతమందికి ఆధార్ నంబర్ తప్పటది, కొంతమందికి అకౌంట్ నంబర్ తప్పటది, కొన్ని వివిధ కారణాలతోని మరి రైతు రుణమాఫీ జరగని వాళ్ళు ఉన్నారు. అందులో ఇవాళ 8,000 మందికి రుణమాఫీ జరిగింది, ఇంకా 9,000 చిల్లర మందికే రైతు రుణమాఫీ జరిగేది ఉందని చెప్పి, ఇంకా ఈ రాష్ట్రంలో ఇవాళ 1,50,000 రుణమాఫీ జరిగింది. మీ దృష్టికి వస్తే ఎక్కడన్నా రైతు రుణమాఫీ జరిగింది మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు తప్పకుండా సంబంధిత అధికారులకు చెప్పండి, జిల్లాలో ఉన్న కలెక్టర్లు చెప్పండి, అవసరమైతే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. ఇవాళ వడ్డీతో సహా రైతుల రుణమాఫీ చేసేటువంటి గొప్ప ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయండి. అధ్యక్ష, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చేస్తూ ఇస్తాను.